శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను కథా సరిత్సాగరం అనే ఒక చక్కని, అద్భుతమైన మన పురాతన కథలను చదివి వినిపించబోతున్నాను. దీనికి మూలం బృహత్కథా మంజరి అనే పేరుతో గుణాఢ్యుడు చేసినటువంటి రచన. దానిని ఆయన పైశాచిక భాషలో రచించారు. తరువాత కాలంలో సోమదేవ భట్టు అనే పండితుడు దీనిని పద్యరూపంలో రచించారు. ప్రస్తుతం దీనిని శ్రీ శివశంకర శాస్త్రి గారు, వారి కుమారులు శ్రీ కృత్తివాస తీర్థులు గారు తెలుగులోకి అనువదించారు. దానినే ఇప్పుడు మనము కథా సరిత్సాగరం పేరుతో చెప్పుకొనబోతున్నాము. ఈ కథలను వినటం పెద్దలకు పిన్నలకు కూడా ఎంతో వినోదము, విజ్ఞానదాయకమును. ఇటువంటి మరికొన్ని చక్కని కథలను వినటం కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనల అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. మీరు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని మంచి కథలను చదవటానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా కథలోకి వెళ్దాం. కిన్నెర గంధర్వ విద్యాధరులకు నివాసమైన హిమవత్ పర్వతానికి ఉత్తర శిఖరము కైలాసగిరి. ప్రమథగణాలు, సిద్ధ విద్యాధరులు సేవలు చేస్తూ ఉండగా సమస్త చరాచర ప్రపంచాలకు ప్రభువైన మహేశ్వరుడు అంబికాదేవితో ఆ శిఖరం మీద నివాసం చేస్తూ ఉంటాడు. ప్రాణప్రియ అయిన శ్రీ భవానీదేవి ఒకనాడు ఏకాంత ప్రదేశాన ఈశ్వరుణ్ణి స్తుతివాక్యాలతో ప్రసన్నుని చేసుకున్నది. ఇందుశేఖరుడు ఆమెను అంకతలమున కూర్చోపెట్టుకుని, నీకు ఇష్టమైనది ఏమి చెయ్యను అన్నాడు. అప్పుడు పార్వతి, నాథ, నాకు మనోహరమైన అద్భుతమైన కథను చెప్పండి అన్నది. అందుకు పరమేశ్వరుడు, ప్రేయసి, నీకు తెలియని భూత భవిష్యత్ వర్తమానములు ఏమున్నాయి అన్నాడు. అలా అన్నప్పటికీ పార్వతి పరమశివుని నిర్బంధం చేసినది. మానవతుల మనస్సు ప్రియానురాగాన్ని పరీక్ష చెయ్యాలనే కోరికతో ఉండటం సహజమే. మహేశ్వరుడు ఆమె హృదయానికి ఉల్లాసం కలిగించి తన ప్రభావాన్ని ప్రకటించే ఈ చిన్ని కథను చెప్పినాడు. జ్వాలాలింగ కథ. పూర్వం నా దర్శనార్థం బ్రహ్మ విష్ణువులు బయలుదేరి భూలోక సంచారం చేస్తూ హిమవత్ పర్వత మూలము చేరి అక్కడ జ్వాలాలింగాన్ని చూశారు. దాని అంతు తెలుసుకోవటం కోసం ఒకరు పైకి ఒకరు కిందకి వెళ్ళారు. ఎంత దూరం పోయినప్పటికీ దాని చివర కనిపించలేదు. ఇద్దరూ తిరిగి వచ్చి తపస్సు చేసి నన్ను మెప్పించారు. నేను వాళ్లకు ప్రత్యక్షమై వరాలు కోరుకోండి అన్నాను. తనకు నేను పుత్రుడుగా పుట్టాలని బ్రహ్మ అడిగాడు. తాను సర్వోత్కృష్టుడు కావాలనని అడిగిన ఈ వరం వల్ల బ్రహ్మకు లోకంలో పూజలు లేకుండా పోయాయి. స్వామి, మీకు నేను శుశ్రూష చేస్తూ ఉండేలాగా వరము దయచేయండి అని కోరటం చేత విష్ణువు నా శరీరంలో సగం భాగంగా జన్మించాడు. ఆ నారాయణుడవు నీవే. పూర్వజన్మలో నీవు నా భార్యవు. శంకరుడు ఈ ప్రకారం చెప్పగానే, వెనుక జన్మలో మీకు నేను ఎలా భార్యనయ్యాను అని పార్వతి ప్రశ్నించింది. మహేశ్వరుడు కథ మొదలుపెట్టాడు. దక్షయజ్ఞ కథ. దేవి, పూర్వం దక్ష ప్రజాపతికి నీతో పాటు చాలామంది కుమార్తెలు పుట్టారు. నేను నీ హస్తాన్ని గ్రహించాను. ఒకసారి నీ తండ్రి యజ్ఞం చేస్తూ అల్లుళ్లను అందరినీ ఆహ్వానించి నన్ను మాత్రం పిలవలేదు. అప్పుడు నీవు మీ అల్లుడు గారిని పిలవలేదేమి అని నీ తండ్రిని అడిగావు. నీ భర్త కపాలమాలిక కంఠహారంగా ధరిస్తాడు. అటువంటి వాణ్ణి యజ్ఞంలోకి ఎలా ఆహ్వానించను అన్నాడు దక్షుడు. ప్రియా, ఆయన అన్న మాటలు నీ చెవులకు శూలాయమానములయ్యాయి. నా తండ్రి పాపాత్ముడు. ఇటువంటి వాడికి జన్మించిన ఈ పాడు శరీరం నాకెందుకు అని నీవు కోపంతో ఆ దేహాన్ని త్యజించావు. కొంచెము జ్ఞాపకం చేసుకో. నేను హిమాలయానికి తపస్సు కోసం వచ్చాను. హిమవంతునికి నేను అతిథిని. నా శుశ్రూష చెయ్యటానికి ఆయన నిన్ను నియమించినాడు. తారకాసురుని సంహరించగల కుమారుడు నాకు కలగటం కోసం దేవతలు మన్మధుని ప్రేరేపించారు. ఆ ప్రేరణ వల్ల మదనుడు అక్కడికి వచ్చాడు. నీవు నా సన్నిధానంలో ఉన్నప్పుడు తరుణం చూసుకుని నా మీదకి పుష్పబాణం విడిచాడు. నేను మూడో కన్ను తెరిచేసరికి పంచబాణుడు భస్మీభూతుడైనాడు. తరువాత నీవు కఠోర తపస్సు చేసి నన్ను ప్రసన్నుణ్ణి చేసుకున్నావు. పూర్వజన్మలో నీవు నా ప్రేయసివి. ఇంతకన్నా ఏమి చెప్పను? మహేశ్వరుడు ఇలా అనేసరికి పార్వతీదేవికి అలక వచ్చింది. ఎందుకిలా వంచన చేస్తారు? వేడుకున్నప్పటికీ చక్కని కథ చెప్పరే. మీ హృదయం ఎప్పుడూ అన్యాసక్తమే. గంగమ్మను నెత్తిమీద ఎక్కించుకుని సంధ్యాదేవికి మీరు ప్రణామం చేయటం నాకు తెలియదా అని బెదిరించింది. శివుడు ఆమె అలక తీర్చి దివ్యమైన కథ చెప్పటానికి అంగీకరించాడు. ఆమె ప్రసన్నురాలయ్యింది. లోపలికి ఎవరినీ అడుగు పెట్టనీయవద్దని పార్వతీదేవి నందీశ్వరునికి ఆజ్ఞ ఇచ్చింది. నందీశ్వరుడు
ద్వారమును కాపలా కాస్తూ ఉండగా ఈశ్వరుడు ఈ కథ చెప్పటం మొదలుపెట్టాడు. పుష్పదంతాదుల శాపవృత్తాంతము. దేవి, దేవతలు నిరంతర భోగులు, వారి చరిత్రలు సుఖాంతాలు, మానవులు దుఃఖభాజనులు. అందువలన దేవమానవ చరిత్ర సుఖదుఃఖమిళితమై మనోహరంగా ఉంటుంది. విద్యాధరుల కథ విను అని శివుడన్నాడు. ఇంతలో పుష్పదంతుడనే ఈశ్వర భృత్యుడు ద్వారం దగ్గరికి వచ్చాడు. శివారాధన నిమిత్తం అతడు ఇంట్లోకి వెళ్ళవలసి ఉన్నది. ద్వారదేశంలో ఉన్న నందీశ్వరుడు అతన్ని ఆటంకపరిచాడు. నిష్కారణంగా నన్ను అడ్డుకుంటావేమిటి అని పుష్పదంతుడు యోగమాయ వల్ల అదృశ్యుడై శివుని సన్నిధికి చేరి మహేశ్వరుడు చెబుతున్న విద్యాధరుల విచిత్ర చరిత్రలు విన్నాడు. తరువాత తన భార్య జయ దగ్గరికి వెళ్ళి ఆ కథలన్నీ పూసగుచ్చినట్లు ఆమెకు చెప్పాడు. ధనము కానీ రహస్యం కానీ స్త్రీల దగ్గర దాగదు. ఆడవారి నోటిలో నువ్వు గింజ నానదు అనే మాట నిజము. కుతూహలంతో తాను ఆకర్ణించిన అద్భుతమైన కథలను జయ పార్వతీదేవికి చెప్పింది. మహేశ్వరుడు తనకు అపూర్వములైన కథలు చెబుతానని, పురాణాలు శృతపూర్వములు అయినవే చెప్పాడేమా అనుకుని తరువాత భర్తతో, స్వామి, మీరు నాకు చెప్పిన కథలు జయకు కూడా తెలుసు అన్నది. మహేశ్వరుడు యోగదృష్టి వల్ల సర్వము గ్రహించి అమ్మవారితో, దేవి, నేను నీకు కథలు చెప్పే సమయంలో పుష్పదంతుడనే నా భక్తుడు యోగశక్తి వల్ల లోపల ప్రవేశించి అదృశ్యంగా ఉండి విద్యాధర చరిత్రలన్నీ విని వెళ్ళి తన భార్యకు చెప్పాడు అన్నాడు. ఈ మాటలు విన్న పార్వతి మిక్కిలి కోపంతో పుష్పదంతుని పిలిపించి నీవు మనుష్య జన్మ ఎత్తాలి అని శాపమిచ్చింది. పుష్పదంతుణ్ణి క్షమించమని అక్కడ ఉన్న ప్రమథుడు మాల్యవంతుడు అమ్మవారిని వేడుకున్నాడు. అమ్మవారు ఆగ్రహించి నీవు కూడా మనుషుడివై పుట్టమని మాల్యవంతుడిని కూడా శపించింది. ఆ తరువాత పుష్పదంతుడు తన భార్య జయతోనూ మాల్యవంతునితోనూ కలిసి వచ్చి మొరపెట్టుకున్నాడు. అప్పటికే అమ్మవారికి హృదయం కరిగింది. అప్పుడు పార్వతీదేవి శాప విమోచనం ఈ విధంగా అనుగ్రహించింది. పుష్పదంత, కుబేరుని శాపం చేత సుప్రతీకుడు అనే యక్షుడు పిశాచి రూపం ధరించి వింధ్యారణ్యంలో కాణభూతి అనే పేరుతో ఉన్నాడు. నువ్వు ఆ పిశాచి రూపం ఎప్పుడు చూస్తావో అప్పుడు పూర్వజన్మ స్మరణ కలుగుతుంది. వాడికి ఈ కథ చెప్పు, వెంటనే నీకు శాప విమోచనం అవుతుంది. మాల్యవంతుడు కాణభూతి వల్ల ఈ కథ వింటే కాణభూతి శాప విముక్తుడవుతాడు. ఈ కథ లోకంలో ప్రకటిస్తే మాల్యవంతుని శాపం తొలగిపోతుంది. పార్వతీదేవి ఈ ప్రకారంగా అనుగ్రహించిన మీదట పుష్పదంతుడు మాల్యవంతుడు అక్కడి నుంచి అదృశ్యులైనారు. ప్రమథులు. కాలం గడిచింది. ఒకనాడు గౌరీదేవి శంకరుని చూసి, దేవా, నేను శపించిన ఆ ప్రమథులు ఇద్దరు ఎక్కడ జన్మించారు అని జాలిగా అడిగింది. ప్రియ, భూలోకంలో కౌశాంబి అనే నగరం ఉన్నది. పుష్పదంతుడు అక్కడ వరరుచి నామంతో ఉన్నాడు. మాల్యవంతుడు సుప్రతిష్ఠితము అనే నగరంలో గుణాఢ్యుడనే పేరుతో ఉన్నాడు. ఇది సంగతి అని చంద్రశేఖరుడు చెప్పినాడు. తన భక్తులకు శాపమిచ్చి కష్టపెట్టినందుకు విచారపడుతున్న పార్వతీదేవిని ఈశ్వరుడు కైలాస పర్వతంలోనూ కల్పలతా నికుంజాలలోనూ సుఖగోష్ఠిలో తేల్చుతూ కాలం గడిపాడు. వరరుచి కాణభూతిని చూచుట. వరరుచి కాచాయనుడు అనే నామాంతరాలతో పుష్పదంతుడు భూలోకంలో మానవ జన్మ ఎత్తాడు. ఆయన నందరాజు వద్ద మహామంత్రిగా ఉన్న కాలంలో గొప్ప విపత్తు సంభవించింది. వరరుచి వింధ్యవాసిని దేవి దర్శనం కోసం వింధ్యాటవికి వెళ్ళాడు. తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నురాలినిగా చేసుకున్నాడు. దేవి అతని స్వప్నంలో ప్రత్యక్షమై వింధ్యారణ్యంలో ఉన్న కాణభూతిని దర్శించమని ఆజ్ఞ ఇచ్చింది. వరరుచి మహారణ్యం ప్రవేశించి పెద్ద మర్రి చెట్టు కింద పిశాచగణ పరివేష్టితుడై కొలువు తీర్చి ఉన్న మహోన్నత శరీరుని కాణభూతిని చూశాడు. కాణభూతి వెంటనే లేచి ఎదురు వెళ్ళి వరరుచి పాదాలకు ప్రణామం చేసి ఆయనను సుఖాసీనుని చేసినాడు. వరరుచి, కాణభూతి, నీ నడవడి ఉత్తమంగా ఉన్నది. నీకు ఈ పిశాచి రూపం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించాడు. ఆ చల్లని మాటలకు సంతోషించి కాణభూతి ఇలా చెప్పాడు. కాణభూతి వృత్తాంతము. మహానుభావ, స్వయంగా నాకు పూర్వజన్మ జ్ఞానం లేదు. అయితే ఒకసారి ఉజ్జయినిలో శ్మశానంలో ఈశ్వరుని వల్ల విన్న మాటలు చెబుతాను. పార్వతి మహేశ్వరునితో ఇలా అన్నది. నాథ, కపాలమాలలు శ్మశానంలో సంచరించటం మీకు ఎందుకు ఇంపుగా ఉంటాయి అన్నది. ప్రళయకాలంలో ప్రపంచం జలమయం అయ్యింది. ఆ సమయంలో నా తొడచీరి రక్తబిందువులు కిందకి రాల్చాను. అవి నీటిలో పడి అండములయ్యాయి. ఆ అండములు 2 భాగాలు చేశాను. పురుషుడు పుట్టినాడు. సృష్టి నిమిత్తం ప్రకృతిని సృష్టించాను.
వారు ఉభయులు ఇతర ప్రజాపతులను ప్రజలను సృష్టించారు. అందువల్ల ఆ పురుషుని పితామహుడన్నారు. అతడు చరాచర ప్రకృతిని కల్పించి గర్వం పొందాడు. వెంటనే అతని శిరస్సు ఖండించాను. తరువాత నా హృదయం వెన్నవలే కరిగిపోయింది. జాలిగుండెతో కపాలం ధరించి శ్మశానవాసినై మహావ్రతంలో నిమగ్నున్నయ్యాను. దేవి, ఆ అండభాగాలు రెండు భూమి ఆకాశం. అందువల్ల భువనం ఈ కపాల రూపంలో నా చేతిలో ఉన్నది అని మహేశ్వరుడు చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు ఇంకా ఏమి మాట్లాడుకుంటారో విందామని కుతూహలంతో నేను అక్కడే ఉన్నాను. పుష్పదంతుడు మన సన్నిధికి ఎప్పుడు వస్తాడు అని పార్వతి అడిగింది. కుబేరుడికి సేవకుడైనటువంటి ఈ పుష్పదంతుడు స్థూలశిరుడు అనే రాక్షసుడితో స్నేహం చేశాడు. ఈ సంగతి తెలిసి కుబేరుడు చాలా కోపం పొంది వింధ్యారణ్యాలలో పిశాచమై పుట్టు అని శపించాడు. వాడి సోదరుడు దీర్ఘజంఘుడు వెళ్ళి కుబేరుడి పాదాల మీద పడి శాపాంతరం కోసం ప్రార్థించాడు. శాపవసాన భూలోకంలో పుష్పదంతుడు, మాల్యవంతుడు మానవ జన్మ ఎత్తారు. పుష్పదంతుని వల్ల మహాకథ విని మాల్యవంతునికి వీడు చెప్పిన తరువాత ముగ్గురికి మళ్ళీ దివ్యత్వం వస్తుంది, శాపం తొలగిపోతుంది అని కుబేరుడు అనుగ్రహించాడు. పుష్పదంతునికి నీవు కూడా శాపమోక్షం అలాగే విధించావు, జ్ఞాపకం చేసుకో అని శివుడు చెప్పిన మాటలు విని చాలా సంతోషించి ఇక్కడికి వచ్చాను. పుష్పదంతుని దర్శనం అయితే కానీ నా శాప విముక్తి కాదు అని కాణభూతి వరరుచితో చెప్పాడు. వరరుచి కాణభూతికి బృహత్కథను చెప్పుట. ఈ మాటలు వినేసరికి వరరుచి నిద్రమేలుకున్న వాడిలాగా పూర్వజన్మ స్మృతి కలిగింది. ఆ పుష్పదంతుడను నేనే, ఆ బృహత్ కథ చెబుతాను విను అని 7 లక్షల పరిమితి కలిగిన 7 భాగాలు చెప్పాడు. కాణభూతి ఆశ్చర్యం పొంది, మహానుభావ, నీవు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారానివి, లేకపోతే ఇటువంటి మహాకథలు ఎవరు చెప్పగలరు? నీ అనుగ్రహం చేత నా శాపం క్షీణిస్తున్నట్లే తోస్తోంది. నాకు చెప్పటానికి మీకు అభ్యంతరం లేకపోతే పుట్టినది మొదలు నేటి వరకు మీ యావద్వృత్తాంతము తెలిపి నన్ను కృతార్థుణ్ణి చెయ్యాలి అని వేడుకున్నాడు. వరరుచి తన చరిత్ర ఈ విధంగా చెప్పటం ప్రారంభించాడు. వరరుచి జననం. కౌశాంబి నగరంలో ఒక బ్రాహ్మణుడుండేవాడు. అగ్నిశిఖుడని, సోమదత్తుడని ఆయనకు 2 పేర్లు ఉన్నాయి. ఆయన భార్య వసుదత్త. వెనక జన్మలో ఆమె మునికన్య. శాపవశాన మానవ జన్మ ఎత్తింది. నేను వారి పుత్రుడును. నా చిన్నతనంలోనే మా తండ్రి పరమపదించాడు. మా తల్లి చాలా కష్టపడి నన్ను పెంచింది. వ్యాడి ఇంద్రదత్తుడు వరరుచిని కలుసుకొనుట. ఒకరోజున ఎవరో 2 బ్రాహ్మలు చాలా దూర ప్రయాణం చేసి మా ఇంటికి వచ్చి మద్దెల చప్పుడు చేశారు. ఆ శబ్దం విని మా అమ్మ మా నాన్నను తలుచుకుని, అబ్బాయి, మీ తండ్రి గారి స్నేహితుడు నందుడు అనే నటుడు ఈరోజు నృత్యం చేస్తాడు అన్నది. అమ్మా, నన్ను వెళ్ళనిస్తావా? చూసి వస్తాను. ఆ పాట నీకు వినిపిస్తాను, ఆట నీకు చూపిస్తాను అన్నాను. నా మాటలు విని ఆ బ్రాహ్మణులిద్దరూ ఆశ్చర్యపడ్డారు. నిజమే, మా కుర్రవాడు ఒకసారి వింటేనే ధారణ చేస్తాడు. వాడు ఏమీ మరిచిపోడు, గుర్తుపెట్టుకుంటాడు అని మా అమ్మ వారితో అన్నది. నన్ను పరీక్షించాలని వాళ్ళు నా ఎదుట వేద ప్రాతిశాఖ్య చదివినారు. అది విని ఆ గ్రంథం యావత్తు వెంటనే అప్పగించాను. ఆ తరువాత వాళ్ల వెంట నాట్యానికి వెళ్ళి చూసి వచ్చి అదంతా మా అమ్మ ఎదుట ఆడి పాడాను. వారిద్దరిలో ఒక ఆయన పేరు వ్యాడి. ఆయన నన్ను శృతధరునిగా నిర్ణయించి మా అమ్మగారికి ప్రణామం చేసి ఇలా చెప్పాడు. వ్యాడి ఇంద్రదత్తుల చరిత్ర. అమ్మ, వేతనపురంలో దేవస్వామి, కరంభకుడు అని 2 అన్నదమ్ములు ఉండేవారు. ఒకరిని చూస్తే ఒకరికి ఎంతో ప్రీతి. ఒక ఆయన కుమారుడు ఈ ఇంద్రదత్తుడు, 2వ ఆయన కుమారుడును నేను, వ్యాడిని. నేను పుట్టగానే మా తండ్రి చనిపోయాడు. ఆ దుఃఖం భరించలేక ఇంద్రదత్తుని తండ్రి మహాప్రస్థాన యాత్ర చేశాడు. ఆ విచారం చేత మా తల్లులు దేహాలు చాలించారు. ధనం ఉన్నప్పటికీ మాకు దిక్కులేదు. విద్య నిమిత్తం కుమారస్వామిని గురించి తపస్సు చేయటానికి బయలుదేరాము. స్వామి మాకు కలలో కనిపించి, నందమహారాజు పాలించే పాటలీపుత్రంలో వర్షుడనే బ్రాహ్మణుడున్నాడు, అక్కడికి పొండి, ఆయన వల్ల మీకు సమస్త విద్యలు వస్తాయి అని అనుగ్రహించాడు. తరువాత మేము పాటలీపుత్రానికి వెళ్ళి వర్షుని కోసం చాలా విచారించాము. వర్షుడనే బ్రాహ్మణుడైతే ఉన్నాడు, ఆయన వట్టి మూర్ఖుడు. ఆ పేరుగల విద్వాంసుడైతే లేడు అని తెలిసింది. మాకేమీ తోచక వీధుల వెంట తిరిగి తిరిగి చివరకు వర్షుని ఇంటికి చేరుకున్నాము. ఆ ఇంటికి ఎటు చూసినా ఎలక కన్నాలు, చీమల పుట్టలు, గోడలు బీటలు వేసి ఉన్నాయి. ఇంటికప్పు సరిగా లేదు. కళావిహీనమైన ఆ ఇంట్లోకి వెళ్ళి చూస్తే వర్షుడు ధ్యాననిష్టలో ఉన్నాడు.
ఆయన భార్య కనిపించింది. ఆమె చాలా చిక్కిపోయింది. చిరుగుల పాత చీర కట్టుకుని ఉన్నది. మూర్తీభవించిన దరిద్రదేవతలాగా తోచింది. ఆమె మమ్మల్ని కూర్చోమన్నది. మేము ఆమెకు సాష్టాంగ దండ ప్రణామాలు చేశాము. చేసి మా వృత్తాంతం, వర్షుని మూర్ఖత్వం గురించి ఆమెతో చెప్పాము. ఆ సాధ్వి, నాయనలారా, మీరు నా బిడ్డలా లాంటివారు, మీ దగ్గర దాచటమెందుకు, నిజమేమిటో చెబుతాను అని ఈ కథ ప్రారంభించింది. వర్షోపాధ్యాయుల కథ. ఈ నగరంలో శంకరస్వామి అనే విప్రుడు ఉండేవాడు. నా భర్త ఉపవర్షుడు, ఆయన కుమారులు. నా భర్త మూర్ఖుడు, దరిద్రుడు. ఉపవర్షుడు బుద్ధిమంతుడు, ధనవంతుడు. వర్షాకాలం వచ్చినప్పుడు ఈ నగరంలో స్త్రీలు బెల్లంలో పిండి కలిపి పిండి వంట వికారమైన రూపం వచ్చేలాగా చేసి ఒక మూర్ఖ బ్రాహ్మణుడికి దానం చేస్తారు. తెలివితేటలున్నవారెవరూ ఆ దానం పట్టరు. ఆ దానం వల్ల స్త్రీలకు శీతాకాలంలో స్నానం చేసే శ్రమ కానీ, వేసవి కాలంలో తాపం బాధ కానీ కలగదు. మా తోడికోడలు దక్షిణతో సహా ఆ దానం నా భర్తకు ఇచ్చింది. అది పట్టుకుని నా భర్త ఇంటికి వచ్చాడు. నాకు చాలా అసహ్యం వేసింది. నేను విసుక్కున్నాను. తన విద్యావిహీనతకు ఎంతో విచారించి నా భర్త కుమారస్వామి వారి పాదపద్మాలే శరణమని ఎంచి వెళ్ళి తపస్సు చేసి స్వామిని మెప్పించాడు. స్వామి ప్రసన్నుడై మా వారికి సమస్త విద్యలు అనుగ్రహించి, ఏకసంధాగ్రాహి అయిన బ్రాహ్మణ కుమారునికి ఈ విద్యలు చెప్పవచ్చు, ఇతరులకు చెప్పవద్దు అని ఆదేశించాడు. దేవతా ప్రసాదం పొంది స్వగృహానికి తిరిగి వచ్చి సంతోషపూర్వకంగా నాతో ఈ విశేషాలన్నీ చెప్పి అప్పటి నుంచి నిరంతర ధ్యానంలో ఉంటున్నారు. మీరు వెళ్ళి శృతధరుని అంటే ఏకసంధాగ్రాహిని ఎవరినైనా తీసుకుని రండి, మీ సర్వాభీష్టాలు సిద్ధిస్తాయి అని చెప్పింది. తర్వాయి కథను 2వ భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.